రాణా గారు సార్ రీరిలీజ్ ట్రెండ్ అనేది ఎక్కువ నడుస్తుంది కదా ప్రెజెంట్. సో అంటే పాత సినిమాలు ఏవైతే ఉన్నాయో జనాలు ఇప్పుడు థియేటర్స్కి వచ్చి అవి ఎక్కువగా చూస్తున్నారు. సో ఇది ఓటీటీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ చేయాలి అన్న థాట్, ఆ రీరిలీజ్లు వచ్చి జనాలు వస్తున్నారు అన్న థాట్ వల్ల మీరు ముందుకు వచ్చారా, లేదంటే ఓటీటీకి ఆపేది? యాక్చువల్లీ దిస్ వాజ్ అ వెరీ ఓల్డ్ ట్రెండ్ అండి. ఇట్ జస్ట్ లాస్ట్ సమ్ హీట్. అంటే మీకు నేను యాక్చువల్లీ ఒక రిలీజెస్లో ఎక్కువగా చూసిన ఒక సినిమా ఉంది నేను చిన్నప్పుడు. చోటా చేతన్ అని ఒక సినిమా ఉంటుంది, చిన్నారి చేతన్, ఒక 3D సినిమా, ఇండియా, అదే మలయాళం ఫిల్మ్ యాక్చువల్లీ. అది మెనీ రిలీజెస్ తర్వాత హైదరాబాద్కి వచ్చినప్పుడు నేను ఒకసారి చూడడం జరిగింది. దట్ వాస్ ద ఫస్ట్ టైమ్ ఐ సా ఇట్. అండ్ ఆ టైంలో రిలీజెస్ వర్ క్వైట్ అ పాపులర్ థింగ్. సెకండ్ రిలీజ్ ఫిల్మ్స్ యూస్ టు డూ సెకండ్ రన్స్, థర్డ్ రన్స్, బికాజ్ అంటే శాటిలైట్లో ఒక చాలా గ్యాప్ తర్వాత వచ్చేవి. దే యూస్ టు బి అ లాట్ ఆఫ్ గ్యాప్. సో ఇట్ వాజ్ అ నార్మల్ ట్రెండ్ మెనీ ఇయర్స్ అగో. ఇట్ జస్ట్ బికేమ్ అ ట్రెండ్ అగైన్. అండ్ ఇంతకుముందు అంటే ప్రింట్స్ చేసి ప్రింట్స్ పంపిస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ డీసీపీ అనేది ఇట్ కాస్ట్ మచ్ లెసర్, ట్రాన్స్పోర్ట్ ఇస్ ఈజియర్. సో ఇట్ జస్ట్ బికేమ్ అన్ ఈజియర్ వే టు డూ ఇట్. అండ్ నాస్టాల్జియా అన్నదే ఒక ఎమోషన్ అండి. అండ్ ఆ ఎమోషన్ యూ కెన్ రీలివ్ దట్ ఇన్ సినిమాస్ అగైన్ ఆల్వేస్. రానా సార్, ఎన్ని థియేటర్స్లో లాంచ్ చేస్తున్నారు? టికెట్ ప్రైజెస్ ఏముంటుంది, ఏమైనా తగ్గుతుందని? అంటే రిలీజ్ కాబట్టి. No, it will be a standard or a low basic ticket price. And the first round, each city will have about 5 screens each, and then we'll start scaling based on your interest and love. రానా సార్, సార్ ఎందుకు నన్ను అలా ఫిక్స్ చేశారంటే వీళ్ళిద్దరు ఉన్నారు సార్, ఇట్స్ కాంప్లికేటెడ్ మూవీ రిలీజ్ కాకుండా Feb 14th మీ లైఫ్లో స్పెషల్ ఏంటంటే ఏం చెప్తారు? ఏం లేదు బ్రో. యాక్చువల్లీ Feb 14th అనేది ఆ డే ఎలా పాస్ చేయాలో ఇప్పుడు ఇట్స్ లేదు, మా వైఫ్ని కూడా ఇప్పుడు సినిమాకి తీసుకెళ్తాను. ఇట్స్ కాంప్లికేటెడ్ సినిమాకి తీసుకెళ్తాను. ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, చూడు ఎంత మంచివాడిని అయిపోయాను అని చెప్పడానికి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ యూర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫెబ్ థియేటర్లో ఇట్స్ కాంప్లికేటెడ్ వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం ఈ సినిమాని ప్రేమించేసాం అనమాట. ఇప్పుడు బొమ్మ పెద్దదైందని చెప్పాలా, సో పెద్దగా చూడొచ్చు అనమాట థియేటర్లో. సో హ్యాపీగా అందరూ కలిసి కూడా చూడొచ్చు. కలిసి బెలిసిగా చూడొచ్చు. లవర్స్ డే కాబట్టి హ్యాపీగా మీ లవర్స్తో ప్రశాంతంగా వెళ్ళి చూడొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్. బుకింగ్స్ ఆల్రెడీ ఓపెన్ అయిపోయాయి అనమాట. హ్యాపీగా టికెట్ బుక్ చేసుకోండి.